నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ ఎన్నికల వేళ యూపీ పైనే అందరి ఫోకస్, అందరి చూపు అటువైపే అనేలా ఉంది. ఎందుకంటే దేశంలోనే పెద్ద రాష్ట్రం, ఎక్కువ లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధిస్తేనే కేంద్రంలో పవర్లోకి వచ్చేది. అందుకే ఇక్కడ పట్టు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా యూపీలోని ఈ 8 నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న నియోజకవర్గం వారణాసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ మతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగానే కాదు, భూమి మీద వేల ఏళ్లుగా మనుగడలో ఉన్న చారిత్రక నగరంగానూ వారణాసి ప్రసిద్ధిగాంచింది. 2014లో మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్లోని వడోదర లోక్సభ నియోజకవర్గంతో పాటు వ్యూహాత్మకంగా వారణాసిలోనూ పోటీ చేశారు. ఈ చర్య ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు గెలుపొంది కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉపయోగపడింది. 2019లో మరోసారి పోటీ చేసి గెలుపొందగా ఇప్పుడు మూడోసారి మోదీ మళ్లీ పోటీ చేస్తున్నారు. జూన్ 1న చివరి విడతలో భాగంగా పోలింగ్ జరుపుకోనున్న ఈ నియోజకవర్గంలో మోదీని మరింత భారీ మెజారిటీతో గెలిపించడం కోసం పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నాయి. మోదీని ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా జట్టు కట్టిన విపక్షాలు ఈ నియోజకవర్గంలోనూ ఐక్య పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ను గెలిపించడం కోసం ఆ పార్టీతో పాటు రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ సమాజ్వాదీ కూడా శ్రమిస్తోంది. కాంగ్రెస్ యువరాజుగా పేరొందిన రాహుల్ గాంధీ గత 2 దశాబ్దాలుగా పోటీ చేస్తూ వచ్చిన నియోజకవర్గమే అమేఠీ. రాయ్బరేలీకి ఆనుకొని ఉన్న ఈ నియోజకవర్గంలో ఆయన 2004 నుంచి పోటీ చేస్తూ వరుసగా 3 పర్యాయాలు గెలుపొందారు. అయితే 2019లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఆయన ఓడిపోయారు. ఆయన కేరళలోని వాయనాడ్ స్థానం నుండి కూడా పోటీ చేయడం, అక్కడి నుంచి గెలుపొందడంతో కొంత ఊరట లభించింది. ఈసారి అమేఠీలో రాహుల్ గాంధీ మరోసారి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠ నిన్న మొన్నటి వరకు నెలకొంది. చివరి వరకు అమేఠీ నుండి తప్పుకొని కిషోరీలాల్ శర్మకు చోటిచ్చారు. 4 దశాబ్దాల తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి కాంగ్రెస్ తరపున తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఈసారి స్మృతి ఇరానీని ఓడిస్తారా లేక రాహుల్ గాంధీకి జరిగిన పరాభవమే ఆయన కూడా ఎదుర్కోవాల్సి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. దేశంలోని హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో రాయ్బరేలీ ఒకటి. యూపీఏ చైర్పర్సన్ గా ప్రధాని కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని చక్రం తిప్పిన సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే రాయ్బరేలీ. వయోభారం దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై ఆమె రాజస్థాన్ నుంచి పెద్దల సభ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అందుకే ఈసారి రాయ్బరేలీ నుండి ఎవరు పోటీ చేస్తారా అన్న ఉత్కంఠ నెలకొనగా గాంధీ నెహ్రూ కుటుంబ కంచుకోటగా పేరొందిన ఈ స్థానం నుండి రాహుల్ గాంధీని అభ్యర్థిగా ప్రకటిస్తూ ఏఐసీసీ ఉత్కంఠకు తెరదించింది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీన ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు. 2019లో సోనియా గాంధీపై పోటీ చేసి గట్టి పోటీనిచ్చిన బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్కే ఈసారి కూడా టికెట్ లభించింది. రాహుల్ను ఓడించి చరిత్ర సృష్టించాలనుకుంటున్నారు ప్రతాప్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నవూ సైతం దేశంలోని హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి. ప్రస్తుతం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం సుదీర్ఘ కాలంగా బీజేపీకి కంచుకోటగా మారింది. 1991 నుండి వరుసగా బీజేపీయే ఇక్కడ గెలుపొందుతూ వస్తోంది. బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయి వరుసగా గెలుపొందుతూ వచ్చారు. అలా దేశానికి ప్రధానిని అందించిన నియోజకవర్గాల్లో ఒకటిగా నిలిచిన ఈ స్థానంలో 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన రాజ్నాథ్ సింగ్ మూడోసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. 2014 కంటే 2019లో మెజారిటీని మరింత పెంచుకున్న రాజ్నాథ్ సింగ్ ఈ ఎన్నికల్లో ఎంత మెజారిటీ సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కన్నౌజ్ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. మే 13న జరగనున్న 4వ విడత పోలింగ్ లో ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలుత ఈ నియోజకవర్గం నుంచి ములాయం పరివారానికి చెందిన తేజ్ ప్రతాప్ యాదవ్ పేరును అభ్యర్థిగా ప్రకటించారు. అయితే నామినేషన్ల దాఖలకు తేదీ సమీపించిన తర్వాత అకస్మాత్తుగా అఖిలేష్ తెరపైకి వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ ఇక్కడ సుబ్రతా పాఠక్ ను అభ్యర్థిగా బరిలోకి దించింది. యూపీలోని మైన్పూరి లోక్సభ స్థానం యావత్ దేశం దృష్టిని ఆకర్షించడానికి కారణం ఒక్కటే. అది సమాజ్వాదీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ 2.5 దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఇప్పుడు ఆయన కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత 26 ఏళ్లుగా యాదవ్ పరివార్ ఇక్కడ అధికారంలో ఉంది. 2022లో ములాయం మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ములాయం కోడలు డింపుల్ యాదవ్ పోటీ చేసి గెలుపొందారు. ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆమె మరోసారి పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి జైవీర్ సింగ్ బరిలో నిలిచారు. ఈసారి గెలుపు ఎవరిని వరుస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గాంధీ నెహ్రూ కుటుంబంలో మనేకా గాంధీ పోటీ చేస్తుండటంతో సుల్తాపూర్ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 2014లో
పీలీభీత్ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన మనేకా గాంధీ 2019లో సుల్తాన్పూర్కు మారారు. అప్పటి వరకు ఈ నియోజకవర్గ ఎంపీగా ఉన్న మనేకా కుమారుడు వరుణ్ గాంధీ పీలీభీత్ నుండి 2019లో ఎన్నికయ్యారు. అంటే తల్లి కొడుకులు తమ నియోజకవర్గాలను మార్చుకున్నారు. కానీ వరుణ్ గాంధీ వ్యవహార శైలి, సొంత పార్టీ అగ్రనాయకత్వంపై చేసిన విమర్శల కారణంగా బీజేపీ అధిష్టానం ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో సుల్తాన్పూర్లో మరోసారి పోటీ చేస్తున్న మనేకా గాంధీపై సమాజ్వాదీ పార్టీ నుండి రాంభువల్ నిషాద్, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఉదయ్ రాజ్ వర్మ పోటీ చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా ఉన్న హై ప్రొఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి. జూన్ 1న జరగనున్న చివరి విడత పోలింగ్ లో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన ఈ స్థానం నుంచి వరుసగా 5 పర్యాయాలు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది భోజ్పురి సూపర్ స్టార్ రవికిషన్. రేసుగుర్రం సినిమాలో విలన్ క్యారెక్టర్ మద్దాలి శివారెడ్డిగా సుపరిచితుడు. ఆయనపై పోటీగా సమాజ్వాదీ పార్టీ కాజల్ నిషాద్ ను బరిలోకి దించింది.